హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా టేస్టీగా కమ్మగా ఉండే పంజాబీ పన్నీర్ బటర్ మసాలా డాబా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇలా కడాయి పెట్టి ఆయిల్ హీట్ చేయాలండి. ఆయిల్ హీట్ అయ్యాక లవంగాలు, బిర్యానీ ఆకు, జీలకర్ర, యాలకులు, 2 కట్ చేసిన ఆనియన్స్, 2 కట్ చేసిన టమాటా, 1 ఇంచు అల్లము, 4-5 వెల్లుల్లి, స్మాల్ కప్ నానబెట్టిన జీడిపప్పు వేసి వేయించాలి. ఇవి కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి 1 గ్లాస్ వాటర్ పోసి కుక్ చేయాలండి. టమాటా సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేయాలి. టమాటా సాఫ్ట్ అయ్యాక ఫ్లేమ్ ఆఫ్ చేసి ఇది చల్లారనించాలి. చల్లారాక ఇలాగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసాము. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న గ్రేవీని హీట్ చేసుకోవాలండి. ఫస్ట్ ఇలాగ పోపు పెట్టుకొని గ్రేవీని యాడ్ చేసి లైట్గా రోస్ట్ చేయాలి. ఇప్పుడు ఇందులోకి పసుపు, తగినంత కారం, తగినంత ఉప్పు యాడ్ చేసి లైట్గా హీట్ చేయాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ కొబ్బరి పౌడర్ యాడ్ చేసి స్పైసెస్ అన్ని హీట్ అయ్యేలాగా కలుపుతూ రోస్ట్ చేయాలి. ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ యాడ్ చేయాలి. మనకు గ్రేవీ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి బటర్, 1 స్పూన్ షుగర్ యాడ్ చేయాలి. ఒకవేళ బటర్ లేకుంటే మనం గీ కూడా యాడ్ చేయొచ్చు, సేమ్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం పన్నీర్ ముక్కలను ఇలాగా కట్ చేసుకోవాలి. నేనైతే 200 గ్రామ్స్ తీసుకున్నా పన్నీర్. ఇప్పుడు మనం కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలను గ్రేవీలోకి ఇలాగ యాడ్ చేయాలి. పన్నీర్ యాడ్ చేశాక ఓన్లీ 2 to 3 మినిట్స్ మాత్రమే కుక్ చేయాలండి. ఓవర్గా కుక్ చేయకూడదు, ఎందుకంటే పన్నీర్ తొందరగా కుక్ అవుతుంది. చూడండి, పన్నీర్ బటర్ మసాలా రెడీ. ఇది చపాతీలోకి, బగార్ రైస్లోకి చాలా మంచి కాంబినేషన్ అండి.